ఇక్కడ ఎవరో ఒకరు సహకారం లేకపోతే ఈ కెమికల్. ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర నీటి పొదుపుపై ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. వర్షపు నీటితో పాటు ఇళ్లల్లో వృధా అయ్యే నీటిని భూగర్భ జలాల్లోకి పంపిందే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అద్దంకి గుండ్లకమ్మ వాగులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని తెలిపారు. నమస్కారం అండి. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీటిని ఒడిచిపెట్టే విధంగా, అంటే వాటన్నిటిని కూడా ఇంకుడు గుంటల ద్వారా నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతి బిల్డింగ్ ఓనర్ని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి కానీ ప్రతి ఇంట్లో నుంచి నీటిని వాడుక నీటిని కూడా రోడ్లు కడటానికి కానీ గీతలు కడటానికి అట్టడానికి వాడకుండా ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ ఇంటి గృహ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీటిని వృధా చేయటం వలన రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి మా పట్టణ ప్రజలను మరీ కోరుతా ఉన్నాం. ఏదైతే వేస్ట్ వాటర్ అనేది దానికి ఇంకుడు గుంటలోకి మళ్ళించడం, తర్వాత అనవసరమైనటువంటి వాడుక నీళ్ళు కొంతమంది నేను చూసినప్పుడు రోడ్లు కడుగుతూ ఉన్నారు, అలా కాకుండా గీతలను కడగటం, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పైపు ట్యాపులకు ఉన్నటువంటి మూతలు పెట్టకపోవడం, ప్లస్ ఇంట్లో కూడా ఆ పైపు ట్యాపుకున్న మూతలు బజార్ ట్యాపుకున్న మూతలు తీసేయటం, ఆ నీళ్లు వేస్ట్ అవ్వటం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కింద సూత్రాలు పాటించుకుని ఈ ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవటం, తర్వాత ఈ వచ్చిన నీటిని జాగ్రత్తగా వాడటం.